యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం నలుగురికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ నాశనం అవ్వాలని కోరుకోకూడదు మేడం. మీరు ఎప్పుడు మంచి మాటలు చెప్పడం నేర్చుకున్నారు మేనేజర్? మీరు వెటకారంగా అన్నా నేను నిజంగానే మారిపోయాను మేడం. ఆ రోజు నేను మంచాన పడున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి మేడం. చేతనైతే సాయం చేయాలి కానీ చెడు చేయకూడదు అని, మనిషి అంటే ఎలా ఉండాలో చూపించి నా కళ్ళు తెరిపించారు మేడం వాళ్ళు. నిజంగా వాళ్ళంత మంచివాళ్ళని. Shut up! నా ముందు పదే పదే వాళ్ళు మంచివాళ్ళు అనొద్దు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సారీ మేడం. శ్యామ, ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే నువ్వు షాక్ అవుతావు. ఏంటి అఖిల్ బాబు? ఐ లవ్ యూ శ్యామ. ఐ లవ్ యూ టు అఖిల్ బాబు. షాకింగ్ న్యూస్ అన్నారు, ఏదైనా షాకింగ్ న్యూస్? నువ్వు అఖిల్ బాబు అంటుంటే నాకు మణి శర్మ మెలోడీ సాంగ్ విన్నంత హాయిగా ఉంటుంది. అందుకే అసలు విషయం చెప్పడం మర్చిపోయి ఐ లవ్ యూ చెప్పాను. ముందు అసలు విషయం ఏంటో చెప్పండి. మన త్రిబుల్ ఏ మసాలా 1 month స్టాక్ 1 week లో సోల్డ్ అవుట్. వావ్, సూపర్. పర్వాలేదు, మనం అనుకున్న దానికంటే మార్కెట్లో మన త్రిబుల్ ఏ మసాలా క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ విషయం మమ్మీ డాడీకి చెప్పాలి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అఖిల్ బాబు, వాళ్ళు థ్రిల్ ఫీల్ అవ్వడానికి ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? మన మసాలాల గురించి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా. నిన్న టీవీలో కూడా చూశారు. ఏదైనా కొత్త విషయం గొప్ప విషయం అయితే అప్పుడు చెప్దాం. రండి వెళ్దాం. ఐఎమ్ చంద్రకాంత్ సార్. ఐఎమ్ కిషోర్ సార్. హలో, చెప్పండి సార్, దేని గురించి వచ్చారు? మీ కంపెనీ గురించి మాట్లాడదామని వచ్చాం సార్. ఇవాళ మార్కెట్లో మీ త్రిబుల్ ఏ మసాలా ఒక పేరు కాదు సార్, ఒక బ్రాండ్గా మారి చక్రం తిప్పుతుంది. అలాంటి క్రేజ్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అన్ని ప్రాంతాల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి డిస్టిక్లోనూ ప్రతి స్టేట్లోనూ ఇండియా వైడ్గా మీ త్రిబుల్ ఏ మసాలాని సేల్ చేయొచ్చు. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇన్ఫ్యాక్ట్ మాకు అలాగే చేయాలనుంది. బట్ మా దగ్గర ఇప్పుడంతా మ్యాన్ పవర్ కానీ బడ్జెట్ కానీ లేవు. అందుకే కదా సార్ మేము వచ్చింది. మీరు మీ కంపెనీ పేరు మీద ఫ్రాంచైజీస్ పెట్టినట్లయితే వితిన్ 3 yearsలో హైదరాబాద్లో ఉన్న మీ త్రిబుల్ ఏ మసాలా వాసన ఇండియా అంతా ఘుమఘుమలాడుతుంది. పబ్లిక్ మీ మసాలా కోసమే కాదు సార్, మీ కంపెనీలో షేర్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకడిని. అందుకే మీరు మీ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి షేర్స్ అమ్మితే ప్రాఫిట్స్తో పాటు పబ్లిసిటీ కూడా పెరుగుతుంది. తర్వాత ఫ్రాంచైజెస్ పెట్టడానికి మీరు ఓకే అంటే వీ విల్ వర్క్ టుగెదర్. ఐడియా మాకు బాగా నచ్చింది సార్. ఇంక మేము ఆలోచించడానికి ఏం లేదు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు మీరే వచ్చి ఫ్రాంచైజీస్ పెడదా ఉంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఫర్దర్ ఫార్మాలిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే సార్. వస్తాం సార్. వస్తాం సార్. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అఖిల్ బాబు.
AAA మసాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అవును శ్యామ, నిజంగా సక్సెస్ సాధించాం. ఈ రోజుల్లో కంపెనీ అయినా మనిషి అయినా సక్సెస్ అయితే చాలు, మనకి డబ్బులిచ్చి మరి మన పేరుని అప్పు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అత్తయ్య గారికి మామయ్య గారికి ఈ విషయం చెప్పొచ్చు. ఎందుకంటే AAA మసాలా పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. మార్కెట్లో ఎక్కడ చూసినా AAA మసాలా సౌండే వినపడుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఫ్రాంచైజీస్ కూడా పెడుతున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అఖిల్ శ్యామ కంపెనీని రీస్టార్ట్ చేసి చేయగానే లాభాలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ సంపాదించారు. నేను ఓడిపోయానా? నమస్తే మేడం. ఎలా ఉన్నావక్క? నా గురించి వదిలేయండి. సడన్ గా మీరెందుకు వచ్చారు? నా చేత కంగ్రాచులేషన్స్ చెప్పించుకోవడానికా, లేక మీ సక్సెస్ గురించి చెప్పి నన్ను వెక్కిరించడానికా? నువ్వు ఇంకా మారలేదక్క. ఆ విషయం నువ్వు చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది. నువ్వు పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ లోపల ఏడుస్తున్నావని. మేము నువ్వేడుస్తుంటే చూసి ఆనందించడానికి రాలేదక్కా. నీకు థ్యాంక్స్ చెప్పి నీ రుణం తీర్చుకుందామని వచ్చాము. అవును వదిన, AAA మసాలా కంపెనీ నంబర్ 1 పొజిషన్లో ఉందంటే దానికి కారణం నువ్వే. నువ్వు మాకు చెడు చేయాలనుకున్నా మాకు మాత్రం మంచి జరిగింది వదిన. అవునక్క, మేము ముందు రెడీ చేసిన మసాలా ఫార్ములా కూడా చాలా బాగుంది. కానీ నువ్వు మా మసాలాని చెడగొట్టాలని వనజాక్షి చేత గరం మసాలా, లవంగం పౌడర్ ఇచ్చి పంపించావు. నేను దానికి మరో ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి దానికి అద్భుతమైన టేస్ట్ వచ్చేలా చేశాను. దాంతో మా ప్రోగ్రాం అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ కావడం, మేము అనుకున్న దానికంటే అతి తక్కువ టైంలోనే మా మసాలా కంపెనీ బ్రాండ్గా మారడం జరిగింది. అదంతా మీ దయ వల్లే అక్క. అందుకే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క. ఏంటిది? ఇది నాకెందుకు ఇస్తున్నావు? మేము ఫస్ట్ రెడీ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో అదే ఇది. ఈ ఫార్ములా తీసుకుని ఇక నుండైనా అవతల వాళ్లను ఎలా నాశనం చేయాలో అని కాకుండా మనం ఎలా బాగుపడాలో అని ఆలోచించొద్దునా. ఐశ్వర్య మసాలా కంపెనీ AAA మసాలా కంపెనీతో సమఉజ్జీగా ఎదగాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది నీ ఓటమి కాదక్క, నీ సక్సెస్. ఎందుకంటే మనమందరం ఒక ఫ్యామిలీ. నువ్వు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. నిన్ను బదిలించుకోవాలనుకుంటే మాకు ఒక్క క్షణం చాలు. కానీ నువ్వు మాకు వద్దు అనుకోవడం లేదు, నువ్వు మారాలి అని కోరుకుంటున్నాము. నువ్వు మాకు ఎంత అన్యాయం, ద్రోహం చేసినా, చెయ్యాలని చూస్తున్నా మేము మాత్రం నీ మంచే కోరుకుంటున్నాము. అనురాగం, ఆప్యాయతలతో నిండిన మన ఇంట్లోకి
నువ్వు రావాలని కోరుకుంటున్నాము. అందరం ఆనందంగా ప్రతి క్షణం నీ మార్పు గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పటికైనా అర్థం చేసుకోక వస్తాను. ఈ మసాలా ఫార్ములాతో నీ కంపెనీని నడుపుతావో నడపవో నీ ఇష్టం. నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నీ మంచికే ఇచ్చాను. నీకు మా మీద నమ్మకం లేకపోతే ఆ మసాలాతో నువ్వు వంట వండుకొని తిను. నచ్చితేనే యూజ్ చేసుకో. వస్తాం వదినా. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో. రాశామ. చూసారా మేడం వాళ్ళ మంచితనం? మీరు వాళ్ళని అంతగా ద్వేషిస్తున్నా కూడా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. వాళ్ళు మీతో కలిసిపోవాలనుకుంటున్నారు. ఎంత గొప్ప మనసండి వాళ్ళది. చెప్పండి మేనేజర్. మేడం, అర్జెంటుగా అకౌంట్స్కి సంబంధించిన ఫైల్లో మీరు సైన్ చేయాలి మేడం. ఇప్పుడు నాకు కుదరదు మేనేజర్. రేపు చూద్దాం. లేదు మేడం, ట్యాక్స్ పే చేయాలి, వర్కర్స్కి శాలరీ ఇవ్వాలి. మీరు ఇప్పుడు సైన్ చేశారంటే నేను ఆ పని మీద ఉంటాను మేడం. సరే, ఒక పని చేయి. ఆ ఫైల్ తీసుకొని ఇంటికి రా. ఓకే మేడం, అలాగే. వీళ్ళేంటి ఇంకా రాలేదు? ఎక్కడున్నారో ఏంటో. ఒకసారి ఫోన్ చేస్తాను. రమ్య, ఎక్కడున్నారు మీరు? ఇంట్లోనేనే. ఇంకా ఇంట్లో ఉండడం ఏంటి? మా ఇంటికి వస్తున్నామని చెప్పి 2 hours అయిపోతుంది. మీ ఇంట్లోనే ఉన్నాం. తమరిటి చూడండి ఒకసారి. ఎంతసేపు వెయిట్ చేయాలి? రండి, కూర్చోండి. మీకు ఒక సర్ప్రైజ్. ఏంటి ఐశ్వర్య, నువ్వు వంట చేసావా? నమ్మలేకపోతున్నావు. నీకు తినడం తప్ప వండడం రాదు కదే. ఈ కొత్త అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు? నోరు ముయ్యండి. నేను ఆడపిల్లని, నాకు వంటొచ్చు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వావ్ ఐశ్వర్య, దిస్ ఇస్ సూపర్. అంతే, నిజంగా చాలా బాగుంది ఐశ్వర్య. ఎలా చేసావో మాకు కూడా చెప్పు. నేను కొత్త మసాలా రెసిపీ తయారు చేసి దాంతో ట్రై చేశాను. ఓ మై గాడ్, నిజమా ఐశ్వర్య? నువ్వు ఓన్గా మసాలా ఫార్ములా రెడీ చేసావా? ఐశ్వర్య, ఇక నువ్వు ఇది ఫిక్స్ అయిపో. నువ్వు ఇదే ఫార్ములా యూజ్ చేసి మసాలా తయారు చేసావనుకో, ఇక నీ కంపెనీకి తిరుగుండదు. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మేడం, మీరు కొత్త మసాలా ఫార్ములా కనిపెట్టారా? అవును, ఇదిగో మీరు కూడా కొద్దిగా టేస్ట్ చూడండి. వీడికి అర్థమైనట్టుంది, అది EEM మసాలా అని. కానీ ఇది... మేనేజర్, ఫైల్ తీసుకొచ్చారా? ఒక్క నిమిషం సంతకం పెట్టేసి వస్తాను.
మేడం మీరు చేసిన రెసిపీ సేమ్ త్రిబుల్ ఏ మసాలా రెసిపీలా ఉంది. అలా ఉండడం కాదు, అదే. మరి ఏంటి మేడం మీరు తయారు చేసినట్టు చెప్పారు? లేకపోతే ఇది మా శ్యామ ఇచ్చిన ఫార్ములా అని చెప్పి నా ఫ్రెండ్స్ ముందు నా వాల్యూ తగ్గించుకుని వాళ్ళ మసాలాని పబ్లిసిటీ చేయమంటావా? ఫ్యాక్టరీకి వెళ్ళి పని చూసుకో. ఈవిడ మారదు. ఇదే శ్యామ ఇల్లు. ఎలా ఉంది? బాగుందండి. లోపల ఇంకా బాగుంటుంది, పద. మ్. ఇక్కడే ఉండు, తాళం తీసుకొస్తాను. మ్. చాలా బాగుంది. అప్పుడే కాదు, ఇల్లంతా చూసి అప్పుడు చెప్పు. మ్. రా. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. మంచి ఇల్లు సెలెక్ట్ చేశారు. నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? ఇంటినైనా ఇల్లాలనైనా ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. గొప్పేలే. వచ్చాను సార్. అలాగే సార్. అదిగో శ్యామ, ఓకే. బ్యాంక్ పర్సన్ వచ్చారు, పద. హలో. నమస్తే సార్. నమస్తే మేడం. మీ మేనేజర్ గారు రాలేదా? ఆయన కొంచెం బిజీగా ఉన్నారు సార్, నన్ను పంపించారు. ఓ, మీ హోమ్ లోన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయింది సార్. మీ ఇద్దరు వీటి మీద సంతకాలు పెడితే సరిపోతుంది సార్. ఇక్కడ అక్కడే సార్. ఓకే మేడం, మీరు కూడా సంతకం పెట్టండి మేడం. ఇదిగో శ్యామ. ఓకే. ఇదిగో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్యామ, మనం ఇల్లు కొన్న విషయం మమ్మీకి, డాడీకి, అన్నయ్యకి, వదినలకి అస్సలు తెలియకూడదు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక ఇది మన ఇల్లు అని తెలుసుకొని అప్పుడు సర్ప్రైజ్ అవ్వాలి. అలాగే అఖిల్ బాబు, మీరు కోరుకున్నట్టుగానే సర్ప్రైజ్ చేద్దాం. మీకు ఎలా బాగుంటే అలా చేయండి. మా ఆవిడికి ఎలా బాగుంటే నాకు అలా బాగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం నా ఇష్ట ప్రకారం చేయాలి. ఏంటది? కన్నయ్య విగ్రహం పెట్టాలి. అలాగే అఖిల్ బాబు, మీరు ఎక్కడ పెడితే బాగుంటుందంటారో అక్కడే విగ్రహం పెడదాం. నమస్తే సార్. నమస్తే అండి. శ్యామ, వీళ్ళంతా డెకరేట్ చేయడానికి వచ్చారు. ఇంటీరియర్ డిజైనర్స్. రేపు మార్నింగే గృహప్రవేశం. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి నీట్గా డెకరేట్ చేయండి. అలాగే సార్. కొంచెం బయట పూలదండలు అవి పెట్టండి. అలాగే సార్. బాగుండాలి. సరే సార్. ఓకే సార్. మీ డెకరేషన్ అంతా అయిపోయాక ఈ కీ తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే సార్. రాశాం.
త్వరగా లేవండి, లేవండి, లేవండి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఏంట్రా? నువ్వేంటి పట్టుబట్లు కట్టావు? స్పెషల్ అండ్ సర్ప్రైజ్. ఇదిగో మీరు కూడా ఈ సూట్ వేసుకోండి. మమ్మీ, ఈ శారీ కట్టుకుని రెడీ అవు. ఇప్పుడు సూట్ ఎందుకురా? ఎక్కడికి నాన్న? చెప్తా, త్వరగా రెడీ అవ్వండి. ఆ సస్పెన్స్ మీకు బాగా నచ్చుతుంది. కార్ బుక్ చేయనా? సరదాగా ఆటో బుక్ చేయరా. ఆటోలో ట్రావెల్ చేసి చాలా రోజులైంది. ఓకే, డన్. ఏంటి